ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. నేనైతే జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ చదవలేదు, కానీ వాళ్ళు చెప్పిన తర్వాత నేను అగ్రిమెంట్ ఓపెన్ చేసి చదివాను. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది కరెక్టే, అగ్రిమెంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. చదివి ఉంటే బాగుండేదని నేను స్టిల్ రిగ్రెట్ అవుతాను. కానీ ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ మనం సైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు అగ్రిమెంట్ చదివే సైన్ చేయాలన్నమాట. వాళ్ళు చెప్పినట్టు అగ్రిమెంట్లో అయితే థర్డ్ పాయింట్ మెన్షన్ చేస్తుంది, మనం కంపెనీకి మనీ పే చేయాల్సి ఉంటుంది వర్క్ కంప్లీట్ అవ్వకపోతే అని. నాకు కంటిన్యూస్గా కాల్స్ చేసి టార్చర్ చూపించేవాళ్ళు అనమాట. డైలీ 100 కాల్స్. నేను ఫైనల్గా ఒకరోజు అడిగాను వాళ్ళని, ఏంటి అమౌంట్ ఎంత కాదు నేను పే చేయాలి అంటే 50,000 అని చెప్పారు. 50,000 అనగానే నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట. అప్పుడు నేను చెప్పాను అనమాట, 2,000 అయితే నేను పే చేస్తాను, అంతకు మించి అయితే పే చేయను అని చెప్పాను. ఆ 2,000 కూడా ఎందుకు పే చేస్తాను అన్నానంటే, చెడుని మనం ₹1 ఇచ్చైనా వదిలేసుకోవాలి, మంచిని ఒక ₹10 ఇచ్చైనా కొనుక్కోవాలని చెప్పేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. సో అలాగని చెప్పేసి నేను ఆ 2,000 కూడా పే చేస్తాను, అంతకు మించి అయితే నేను పే చేయను, ఏం చేసుకుంటారో చేసుకోనండి నేనైతే డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ మీద చెప్పేశాను అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఆ ₹2,000 తీసేసుకొని, ఆ తర్వాత నాకు మళ్ళీ ఏం కాల్స్ చేయలేదు, మెసేజెస్ ఏం చేయలేదు. ఇంకా అంతతో ఇష్యూ అయిపోయింది.